ఏమేమి జరిగినాయి, ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీకు 2-3 మాటలు చెప్పదలుచుకున్నా. ప్రెస్ మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ వారు కూడా ఎమ్మెల్యే 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు తీసుకొని పారిపోయాడు, రైతుల పైసలు తీసుకొని పారిపోయాడు, 1,00,000 కోట్లు తీసుకున్నాడు, 50,000 కోట్లు తీసుకున్నారని ఎన్నో కథనాలు వచ్చి అన్ని కొద్దిగా నేను చెప్తాను. దాని గురించి అన్నిటి గురించి తెలియాలి కదా ప్రజలకు ఏమున్నదని. ఒకటి, నేను కేసులకు భయపడి కానీ ఢీకోటికి భయపడి కానీ రాలేదు అని అనుకున్న వాళ్ళు మూర్ఖులు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే నా ఒక ఆరోగ్య పరిస్థితి, నాకు నడుము సర్జరీ జరిగింది గతంలో. తర్వాత సెకండ్ సర్జరీ కూడా దుబాయ్లో నేను చేయించుకోవడం జరిగింది. దాని ద్వారా దాదాపు 7 నెలల పాటు అనేక ఇబ్బందులు ఉండే. ఈ అన్ని కూడా వాస్తవాలు మీ ముందు రావాలని నేను చెప్తా ఉన్నా. ముందుగా కోర్టులలో కేసులు ఉన్నాయి. నేను దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. కానీ ఒకటే మాట అంటా ఉన్నా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే మీరు నా కొడుకు మీద ఏదైతే తప్పుడు కేసులు పెట్టించారో, దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. కానీ మీరు ఏదైనా రాజకీయ కక్ష ఉంటే మనం చూసుకోవాలి. నేను రెడీ ఉన్నాను, ఎక్కడ ఉంటే ఏమైనా ఉంటుంది. కానీ ఈ పిల్లల మీద, చిన్న పిల్లల భవిష్యత్తు పాడు చేయాలా, వాళ్ళ మీద కక్ష చూపించి మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నది చూడకుండా మా ఇంట్లో 300 మంది పోలీసు వాళ్ళని పంపించారు. 300 మంది పోలీసులు ఇలా బ్యాంకులు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలు చూడకుండా ఇంట్లో 300 పోలీసు వాళ్ళు ఒకటే సార్ ప్రతిరోజు ఎట్లా ఇబ్బందులు పెట్టిందంటే ఊహించలేని విధంగా అన్ని విధాలుగా 1,00,000% అన్ని కేసులు ఫెయిల్ చేసి ఏం రాస్తున్నాం, మన ఏంటి వాస్తవాలు ఏంటి అనేది మీరు కనుక్కోవాలి. దయచేసి నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎఫిడేవిట్ నింపినా. ఎఫిడేవిట్ నింపితే నాకు సంబంధించిన రైస్ మిల్లు, నాకు సంబంధించిన ఆస్తి, నాకు సంబంధించిన గవర్నమెంట్ డ్యూస్ ఏదైనా ఉంటే అన్నీ కూడా ఎఫిడేవిట్లో మెన్షన్ చేస్తారు. మీరు కరెక్ట్ మెన్షన్ చేయకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు, స్క్రూటినీలోనే డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎఫిడేవిట్ నింపి అన్నీ కూడా నోటీస్ సర్టిఫికేట్ పెట్టి నా రైస్ మిల్ మీద ఒక సంచి ధాన్యం కూడా డ్యూ లేదు అని అన్ని నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దాంట్లో వల్ల ఏం కేసు పెట్టాలా అర్థం కాలేదు. ఇక పెద్ద మనిషి పోయి కలెక్టర్ని, కమిషనర్ని పిలుచుకొని ఆడ సీఎం సాబ్ దగ్గర కూర్చొని నువ్వు ఏమైనా నాకు మంత్రి పదవి వద్దు, శక్తి మొత్తం కుటుంబం చేతిలో ఉండాలా అనే ఉద్దేశంతో ఈడ తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఏమని నేనంట పీడిఎస్ దంగా చేస్తానంట 2014 నుంచి. మీరు ఏమన్నా తెలుసా, పీడిఎస్ దంగా చేస్తానా? ఇంతమంది ఉన్నారు చెప్పండి, ప్రెస్ మిత్రులు ఉన్నారు, ఇంత మీకన్నా ఎక్కువ ఉందా తెలుసా? మీరు చెప్పండి, మీ మనసు సాక్షిగా, దేవుడు సాక్షిగా చెప్పండి. అటువంటి కేసులు నా మీద పెట్టడం జరిగింది. ఏంటంటే రైతుల 1000 కోట్లు తీసుకొని పారిపోయినట్ట. ఇంకోటి రాస్తాడు, చక్క చిక్కేసిండు దుబాయ్ గారి. అరే ఏదో అసలు ఒక్కొక్క అడిగేదో మీద రాయడంలో చాలా బ్యూటిఫుల్ గా, అరే బాబే, అరే రామ ఏంటి మీరు జర దయకు వచ్చాకన్నా ప్రెస్ మిత్రులకు దండం పెట్టి చెప్తా ఉన్నా, రాయకండి ప్లీజ్. మా బోధన నియోజకవర్గ రైతులకు నేను ఒక మాట చెప్తాను, నా రైస్ మిల్లో ఒక్క గింజ కడిగేయకుండా 100% ధాన్యాన్ని నేను తీసుకున్నా. ఎక్కడైనా బోధన రైతులకు అడిగేది మొత్తం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ రైస్ మిల్కి ధాన్యం పంపాలంటే ఇమీడియట్ ముందే పంపించేస్తారు. ఎందుకంటే ఒక్క గింజ కూడా రైతులకు కట్ చేయకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను లాస్ చేసుకున్నా కానీ వాళ్ళకు లాస్ కానియలేదు. ఎందుకంటే మా రైతులు ఉన్నారు, ఏ విధంగా కూడా వాళ్ళకు లాస్ జరగదు.